వాళ్ళ ఉదయం నేను లేచిన తర్వాత నా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎదురుకుండా పుతిన్ గారి ట్విట్టర్ మెసేజ్ ఒకటి ఉంది. ఏం సార్ మీరు అంత లెవెల్ అనుకుంటున్నారా పుతిన్ గారు అంటే? ఏం లేదు, చాలా ఈజీ అండి. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అందరి వారి ట్విట్టర్లో వారి అకౌంట్లో నేను ఫాలో అయ్యింది. అంటే వాళ్ళు ఏ మెసేజ్ పెట్టినా నాకు వస్తుంది. నాకు ఫ్రంట్లో నా స్క్రీన్ మీద అది కనిపిస్తూ ఉంటుంది పొద్దున్న లేచేటప్పటికి. ఎందుకంటే పాలిటిక్స్ నా ఆహారం, నా జీవనాధారం. కాబట్టి ఆ విషయాలు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా పంచుకోవాలని చెప్పి నేను అలాంటివి చిన్న చిన్న చేస్తూ ఉంటే దానికి డబ్బులు ఖర్చేం కాదు. ఆయన నేను తెలియదు, నాకు ఆయన తెలుసు దేవుడిలాగా. సరే ఏదేమైనా సరే ఆయన అకౌంట్లో ఆయన చేసింది ఏంటంటే, ఇరాన్ చాలా సక్సెస్ఫుల్గా తన అణుబాంబు పరీక్ష చేసింది, ప్రపంచం మొత్తం సంతోషించింది అని రాశారు. నిజమే, కానీ ఇది ఎవరికి చెప్పాలి? దీని సమస్య ఏంటంటే, నా సెల్లో ఎక్స్ అకౌంట్ ఉంది, నా ల్యాప్టాప్లో ఎక్స్ అకౌంట్ ఓపెన్ కావట్లా. ఆ ఎక్స్ అకౌంట్ ల్యాప్టాప్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి దీంట్లో నేను చూపిద్దాం అనుకుంటే నేను ఎంత ట్రై చేసినా నాకు దొరకలేదు. సమ్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం ఉండి సరే అలా వేచి ఉన్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే, ప్రపంచానికి తెలియాలి ఏమని, ఇరాన్ దగ్గర అణుబాంబు పేల్చింది అనే వాస్తవం. పేలిస్తే ఏంటంట? అంతే కదా మనం అడిగేది. ఏం లేదండి, ఇప్పుడు నార్త్ కొరియా దగ్గరికి అమెరికా కానీ ఇంకెవరు కానీ వెళ్ళి ఏయ్ అనే సీన్ ఉందండి. అది ఎలా లేదో ఇప్పుడు కనుక ఇరాన్కి ఈ యొక్క న్యూక్లియర్ కెపాసిటీ వచ్చింది, ఆటమిక్ బాంబులు 9 బాంబులు తయారు చేసింది, పెట్టింది, ఒకటి పరీక్షించింది అనే సంగతి తెలిస్తే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దగ్గరలో ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు, వాడితో పెట్టుకుంటే వాడు నాశనం అవుతాడు, మనం నాశనం అవుతామని. కాబట్టి ప్రపంచానికి నేను తెలియచెప్పాల్సింది ఏంటంటే, నాకు అమెరికా మిత్రుడు కాదు, ఇరాన్ శత్రువు కాదు, ఇజ్రాయెల్ శత్రువు కాదు, అందరికి కావాల్సిన నేను నిష్పక్షపాతంగా చేస్తాను. అందుకే నాకు సమస్యలు వస్తూ ఉంటాయి. మధ్యలో చూసారా, మధ్యలో ఇటుపక్క కొడుతూ ఉంటారు, అటుపక్క కొడుతూ ఉంటారు. అలాగా వీళ్ళని విమర్శిస్తే వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు తిడుతూ ఉంటారు, వాళ్ళు విమర్శిస్తే వీళ్ళని తిడుతూ ఉంటారు. ఒక కామన్ అయిపోయింది. చిన్నప్పుడు 35 సంవత్సరాలు ఈ పత్రికా రంగంలో అందరి చేతి తిట్లు తిట్టడం, మన మోడీ గారు లాగా ఆయనలా నేను చెప్పుకోవాలి, ఆయన పెద్దవాడు కాదు కానీ మీ తిట్లే మాకు ఆశీర్వాదం అనే లెవెల్కి మేము ఎదిగిపోయాం మానసికంగా. కాబట్టి అమెరికా ఇప్పుడు ఈ యుద్ధాల్లో ఓడిపోక తప్పదు కదా. అమెరికా ఓడిపోతే ఇజ్రాయెల్ ఓడిపోయినట్టే. ఎటు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ దగ్గర నిజంగా అనుభవం పరీక్ష చేశారా లేదని. పుతిన్ లాంటి వ్యక్తి అబద్ధం చెప్పడం ప్రాక్టికల్ చూపించారు కూడా. సీఎం రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం.